ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇది వచ్చి మాట్లాడాలి. ఈ బ్రిడ్జ్ పంజాబ్ కాశ్మీర్ని డివైడ్ చేస్తుంది అనమాట. అదే ప్లాట్ఫామ్ మీద వచ్చి ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈవినింగ్ అయితే ఈరోజు అయితే మనము ఢిల్లీ టు జమ్మూ కాశ్మీర్కి అయితే ట్రావెల్ చేస్తున్నాం. జమ్మూ తావి రైల్వే స్టేషన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. అండ్ అది మన వెనకాల ఉన్నది ఇదే వందే భారత్ ట్రైన్ అది. అండ్ ఇంతకుముందు కూడా ట్రావెల్ చేశాను చైర్ కార్లో, ఇప్పుడైతే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకొక 5 minutesలో ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. బయట ఫుల్ చలి ఉంది. ట్రైన్ లోపల వచ్చినాక జర వెచ్చగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏసీ ఉంటుంది కదా, నార్మల్ టెంపరేచర్కి సెట్ చేసి పెడతారు కదా. ట్రైన్ లోపలనే ఇంకా వెచ్చగా ఉంది బయట కన్నా కంపేర్ చేస్తే. కరెక్ట్ 6 o'clock అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే మనం ట్రైన్లో అయితే కూర్చున్నాము. అండ్ ఇది ట్రైన్ వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ వందే భారత్ ట్రైన్, ఇది ఫస్ట్ జనరేషన్లో. అండ్ ఇంతకుముందు ఈ ట్రైన్ వచ్చేసి బనారస్కి అయితే నడుస్తుండే, వారణాసికి. అండ్ అక్కడ ఇంకొక ట్రైన్ వేసి ఈ ట్రైన్ కాట్రా దాకా అయితే నడుపుతున్నారు. అండ్ మనం అయితే కాట్రా దాకా వెళ్తలేము, జమ్మూ తావి దాకా అయితే వెళ్తున్నాము ప్రజెంట్. ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి October 3rd, 2019, ఆల్మోస్ట్ 5 years అయితే అయిపోయింది ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి. టోటల్ ఇది 655 kilometers ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇంతకుముందు దీనికి 3 stops ఉంటుండే, ఇప్పుడు దాన్ని 6 stops అయితే చేసిరు. అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది ట్రైన్. నేను ఒకసారి చూపిస్తాను లెగ్ స్పేస్ ఇవన్నీ చూడండి ఎంత లెగ్ స్పేస్ ఇచ్చిండో. అండ్ ర్యాక్ ఏమైనా బాటిల్స్ పెట్టుకోనికి, అండ్ తినేటప్పుడు పెట్టుకోనికి. అండ్ మనకు అప్పుడు ఏదో వచ్చేసింది ఆల్రెడీ. అండ్ మీద వచ్చేసి లగేజ్ పెట్టుకోనికి ఇచ్చిండు. లార్జ్ విండోస్. బయట చూపిద్దామంటే ఏం కనిపిస్తలేదు. బాగుంది స్పేస్ అయితే. సీట్స్ కూడా ఇక్కడ ఉంది కదా, నీళ్ళు వస్తే వెనుకకి ముందుకు అవుతుంది. ఇది ఈ సీట్ ఇది ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే బ్యాక్ ఫ్రంట్కి వస్తుంది. చైర్ కార్ కన్నా ఎగ్జిక్యూటివ్ కార్ చాలా కంఫర్ట్ అవుతుంది. మనకైతే ఫస్ట్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. వాటర్ బాటిల్ ఒక కప్ అయితే. అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22439 న్యూఢిల్లీ టు కాట్రా నడుస్తుంది. అండ్ ఇది దీని ఫస్ట్ సర్వీస్ వచ్చేసి October 3, 2019లో. అండ్ ఆల్మోస్ట్ ఒక 5 years అయితే కంప్లీట్ అయింది. టోటల్ దీని జర్నీ వచ్చేసి 655 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి 6 stops ఉంటాయి. ఒకటి న్యూఢిల్లీ, ఒకటి అంబాలా, ఒకటి లుధియానా, పఠాన్కోట్, జమ్మూ తావి అండ్ కాట్రా. టోటల్గా 6 అయితే ఉంటాయి. ఇందులో 2 కోచెస్ అయితే ఉంటాయి. ఒకటేమో చైర్ కార్, ఒకటేమో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే ఉంటుంది. చాలా మంచిగా అయితే ఉంది. సిట్టింగ్ ఫెసిలిటీ కానీ ఇదంతా చాలా బాగుంది. ఎప్పుడైతే ప్రాబ్లం లేదు. చైర్ కార్ కన్నా లాస్ట్ టైం మనం తిరుపతికి చైర్ కార్లో పోయినా అది కొంచెం ఇంకా తక్కువ స్పేస్, ఇది కొంచెం ఎక్కువ స్పేస్. అండ్ మనకి ఇక్కడ థ్యాంక్ యూ రోజ్ కూడా ఇస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు రోజ్ తోటి. ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో టోటల్గా 56 seats అయితే ఉంటాయి. అండ్ చైర్ కార్లో వచ్చేసి 78 seats అయితే ఉంటాయి. నియర్లీ 20 chairs అయితే స్పేస్ అయితే లేకుండా మంచిగా ఉంది. లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ ట్రైన్ బయట చూపిద్దామంటే ఏం కనిపిస్తలేదు. మళ్ళీ మీకు అటు సైడ్ది కనిపిస్తుంది విండోలో. ఈ వందే భారత్ ఫస్ట్ జనరేషన్కి చెందినది. ఇది వచ్చేసి ICF కోచెస్ చెన్నైలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసారు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో. అండ్ సుభాన్షు మణి గారి ఆధ్వర్యంలో అయితే ఈ ట్రైన్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది. ఒక్కసారి మనము సుభాన్షు మణి గారికి హ్యాట్స్ ఆఫ్, ఇంత మంచి ట్రైన్ పబ్లిక్ కోసం తీసుకొచ్చినందుకు. అయితే ఇందులో స్లీపర్ అయితే లేదు, ప్రెసెంట్ అయితే ఇందులో స్లీపర్ అయితే లేదు. రాను అయితే స్లీపర్ కోచెస్ కూడా వస్తున్నాయి. ఫస్ట్ సర్వీస్ కూడా అది కూడా ఢిల్లీ టు జమ్మూ నడుస్తుందని ఆల్రెడీ రైల్వే మినిస్టర్ అయితే రీసెంట్గా డిక్లేర్ చేశారు కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. వెయిటింగ్ అది ఎప్పుడు వస్తుందో వందే భారత్ స్లీపర్. ఈ ట్రైన్ స్టాప్స్ వచ్చేసి న్యూఢిల్లీ, అంబాలా, లుధియానా, పఠాన్కోట్, జమ్మూ తావి, కాట్రా. టోటల్ 6 stops అయితే ఉంటాయి. ఈ ట్రైన్లో మనము 576 kilometers అయితే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఈ ట్రైన్ లాగ్స్ అయితే మనము 11,131 kilometers అయితే మనమైతే
అయితే మన టార్గెట్లో కంప్లీట్ చేయబోతున్నాము అవుట్ ఆఫ్ 1,00,000 కిలోమీటర్స్. ఈ 1,00,000 కిలోమీటర్స్ ఎప్పుడైపోతుందా, నెక్స్ట్ ఇంకేమైనా పెట్టుకుందామా అనే ఆలోచనలో ఉన్నా. ఈ కంప్లీట్గా 4 స్టేట్స్ నుంచి అయితే ట్రావెల్ చేస్తుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ 4 స్టేట్స్లో అయితే ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ న్యూఢిల్లీలో మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది అండ్ కాట్రా వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ 2:05 PM అయితే రీచ్ అవుతుంది అక్కడ. అక్టోబర్ 3rd 2019లో అయితే ఈ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 5 years అయితే అయిపోయింది. నార్థన్ రైల్వేస్ ఈ ట్రైన్ని ఆపరేట్ చేస్తారు, ఈ వందే భారత్ ట్రైన్ని. అండ్ ఇందులో 2 types ఆఫ్ కోచెస్ ఉంటుంది. ఒకటి చైర్ కార్ అండ్ ఒకటి మనం ట్రావెల్ చేసే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. వందే భారత్లో ఆన్ బోర్డ్ వైఫై అంటారు కానీ అది వస్తుందో రాదో కూడా తెలియదు. ట్రై చేద్దాం. నేను లాస్ట్ టైం కూడా ట్రై చేసిన, అది కనెక్టింగ్ అనే పడుతుంది కానీ కనెక్ట్ కాదు, ఏది కూడా కనెక్ట్ కాదు. ఓపెన్ ఉంది కానీ కనెక్ట్ కాదు, నో ఇంటర్నెట్. మంచి 127 అంటే ఆల్మోస్ట్ ఇక 130 అనే డిస్ప్లేలో అయితే 128 ఉంది. 128 కిలోమీటర్స్ అయితే పోతుంది. మనకైతే ట్రైన్లో రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చారు, ఇందాక వచ్చి ఇచ్చారు కదా. అండ్ ఇది నేను నా వైఫ్కి డెడికేట్ చేస్తున్నా. పల్లవి, ఇది నీ కోసమే తీసుకో, ఎందుకంటే నువ్వు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, నన్ను అర్థం చేసుకుంటున్నావు. థ్యాంక్ యూ, నీకు ఒక హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ రీడింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే మన అనుకోనిది ఏమన్నా సంఘటన జరిగితే అద్దంని విరగొట్టడానికి హ్యామర్ కూడా ఇచ్చిండు. బయట చూడండి ఎట్లా కనిపిస్తుంది గ్లాస్ నుంచి, ప్రాపర్గా కనిపిస్తలేదు ఇంకా ఏమి. కూడా మంచిగా డిజైన్ చేసారు, ఏం బోర్ రాకుండా. అంటే డిజైన్ అంటే ఇన్ సెన్స్ ఆఫ్ ఏదైనా ఇట్లా చూడగానే కొంచెం అట్రాక్ట్ చేసేలాగా ఉంది. ఇది కప్పు బాగుంది. ఈ ట్రైన్లో మనకి నాన్ వెజ్ ఉండదు, ఓన్లీ వెజ్జే. టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు చూపిస్తుంది వెజ్ జైన్ ఫుడ్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇది కాట్రాకు పోతుంది కదా, చాలామంది ట్రావెలర్స్ అందరూ ఆ టెంపుల్కి వెళ్ళే ట్రావెలర్సే కాబట్టి అందుకోసమే ఈ ట్రైన్కి నాన్ వెజ్ ఉండదు. ఈ ఒక్క ట్రైన్కి ఇండియాలో. ఇంకా వేరే ట్రైన్స్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. లైక్ మనం రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతికి పోయేది చూసుకున్నాం కదా, అక్కడ కూడా దేవస్థానం బండిలకి స్పెషల్గా దేవస్థానం బండిలలో నాన్ వెజ్ దొరకదు. సేమ్ ఇది కూడా అంతే, ఈ ట్రైన్ కూడా. ఇందులో నాన్ వెజ్ ఉండదు, ఓన్లీ వెజ్ ఉంటుంది. ఈ ట్రైన్లో టికెట్ ప్రైస్ వచ్చి చైర్ కార్కి 1,335 అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి వచ్చేసి 2,590 రూపీస్ అయితే పడింది. నేనైతే ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇండియాలోనే సెకండ్ వందే భారత్ ట్రైన్ ఇది. అంటే బేసికలీ ఇది ఫస్ట్ వందే భారత్ ట్రైన్, కానీ ఫస్ట్ ఏమో ఈ ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ టు వారణాసి అయితే నడిచింది. తర్వాత అక్కడ న్యూఢిల్లీ టు వారణాసికి ఇంకో ట్రైన్ వేసి అండ్ ఈ ట్రైన్ని ఇటు కాట్రాకి అయితే నడుపుతున్నారు. కాబట్టి ఇదే ఫస్ట్ వందే భారత్ ట్రైన్. అండ్ ఈ ట్రైన్ని ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అక్కడైతే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేసారు. అండ్ సుధాంశు మణి అతను లీడర్షిప్లో అయితే ఈ ట్రైన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అయింది. ఒకసారి సుధాంశు మణి గారికి హ్యాట్స్ ఆఫ్. జైల్లో అయితే కూర్చోబెట్టినట్టుంది, ఎందుకంటే డోర్స్ అన్నీ క్లోజ్, విండో దగ్గర నుంచి బయట డోర్ దగ్గర నిల్చోలేము కాబట్టి ఇంకా కూర్చొనే ఉండాలి. ఇక్కడ సర్వింగ్ చేసే వాళ్ళ యూనిఫామ్ బాగుంది కదా. బాగుంది. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ ఏమొస్తుందో చూడాలా. మెయిన్ ఆకలి అవుతుంది, ఎందుకంటే లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయితే ఆకలి అయిపోతుంది. ఏందో ఏమో అర్థం కాదు. కాఫీ కిట్ ఇందులో ఏముంటుందో చూడండి. ఇన్స్టంట్ కాఫీ మిక్స్, షుగర్, మిల్క్ పౌడర్, క్రీమ్ 3 ఉంటుంది. హ్యాండ్ ఒక పుల్ల కలుపుకొని టిక్ 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 అయితే మిక్స్ చేసుకున్నా ఇంకా తాగాల దీన్ని. బాగుంది కాఫీ. చాలా బాబు అనుకున్నా, టీ సరే బాగుంటున్నా, కాఫీ కూడా ఉంది బాగుంది. ఇక్కడ లాస్ట్ టైం నాకు టీయే ఉండే, కాఫీ లేకుండే.
ఫుల్ చలి ఉంది. లోపల హీటర్స్ ఆన్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమంత ఏర్పడతలేదు ఇక్కడ. మనం ఈ క్యాబిన్లో ఉన్నాము. క్యాబిన్ అంటారా ఏమంటారో తెలియదు, కానీ ఇక్కడ డోర్ దగ్గర ఒకవేళ ఇది వచ్చి మాట్లాడితే డైరెక్ట్ లోకోకి వినిపిస్తుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మాట్లాడొద్దు. అది బాగుంది. ఇక్కడ కూడా మంచిగా ఉంది స్పేస్. అది వాష్రూమ్స్ అటు 2 అండ్ సీసీ కెమెరాస్ అటు ఉన్నాయి. వీళ్ళది హాట్ కేస్ ఉంది ఇక్కడ, ఓవెన్స్ టైప్ అండ్ ఆర్ఓ వాటర్, డీప్ ఫ్రీజర్ మంచిగా ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇది వచ్చి మాట్లాడాలా. ఈ పుష్ ఉంది కదా, ఇది వచ్చి మాట్లాడాలా. డైరెక్ట్ లోకోకి అయితే కనెక్ట్ అవుతుంది ట్రైన్ ఆపరేటర్కి. వాళ్ళు మాట్లాడేది మనకి ఇక్కడ వినిపిస్తుంది. ఒకవేళ మనం ఈ డోర్ని ఏమైనా ఎమర్జెన్సీ లేకుండా ఓపెన్ చేస్తే మాత్రము 1000 రూపీస్ ఫైన్, లేదంటే 6 months జైలు పక్కా రాశి కూడా ఉంది. కాబట్టి ఇది ఓపెన్ చేయొద్దు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ. ఇక్కడ చెరుకు తోటలు బాగున్నాయి. ఇక్కడ చెరుకు బాగా పండుతుందేమో. ఇక్కడ అంతా కనిపించేది అంతా అదే నాకు. ఇక్కడ ఇల్లు చూడ ఎట్లున్నాయి. ఇక్కడ అన్ని ఇటుకలే. కూడా నీట్గానే ఇచ్చిండు. కొంచెం స్పేషియస్ ఉంది. ఇది మొత్తం నీట్గా ఉంది. బయో టాయిలెట్ ఇది. లాక్ సిస్టమ్, బట్టలు పెట్టుకోనికి మంచిగా ఉంది. ఈ డోర్స్ ది కంప్లీట్ ఆపరేటింగ్ ముందు లోకో దగ్గరనే ఉంటుంది. లోకో పైలట్ దగ్గరనే ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు. అతనే ఓపెన్ చేస్తాడు, అతనే క్లోజ్ చేస్తాడు. అంటిల్ అన్లెస్ ట్రైన్ 0 స్పీడ్ వచ్చే వరకు ఈ డోర్స్ ఓపెన్ కావు. మన సీట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది నా సీట్. ఇది నా సీట్. సన్ రైజ్ బాగుంది. అండ్ జమ్మూ కాశ్మీర్కి పోవడము నేను కూడా ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు. ఫస్ట్ టైమే వెళ్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది నాకు. అసలు చూడండి, ఫుల్ మంచు. అస్సలు బయట మాత్రం డెడ్లీ ఉంది. ఇది చూడండి. ఇంకా 130 స్పీడ్ అయితే పోతుండవు ప్రెసెంట్. మనమైతే ఇప్పుడు అంబాలా కంటోన్మెంట్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మన పక్కన కూడా ఏదో ప్యాసింజర్ ట్రైన్ ప్యారలల్గా అంబాలా కంటోన్మెంట్ జంక్షన్కి వస్తుంది. అదే ప్లాట్ఫామ్ మీదకి పోతుంది. అంబాలా కంటోన్మెంట్ జంక్షన్. ట్రైన్ కంప్లీట్గా స్టాప్ అయినాకనే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఈ అంబాలా కంటోన్మెంట్ జంక్షన్ హర్యానాలోనే బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ నుంచి డైలీ పర్ డే 300 ట్రైన్స్ పాస్ అవుతాయి. Next station is Ludhiana station. అండ్ మనకైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. శాండ్విచ్ ఒకటి, బిస్కెట్ ఒకటి, జ్యూస్ ఒకటి, దహి అండ్ ఒక కెచప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తా. సాల్ట్, పెప్పర్ 2 తింటుంటేనే మళ్ళీ మధ్యలో వచ్చి ఒక బనానా ఇచ్చారు. అండ్ ఇది కట్లెట్ అంట, వేడిగా ఉంది. అండ్ కార్న్ఫ్లేక్స్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇదే కంప్లీట్ కాలేదు, ఇది ఇచ్చారు. ఒక శాండ్విచ్ అయితే తినేసిన. ఇప్పుడు దీన్ని కూడా, కట్లెట్ని కూడా తినేస్తా. ఇది ఇందులో కెచప్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ కెలాగ్స్ కోసం మళ్ళీ కొన్ని పాలు అయితే ఇచ్చారు. పాలలో తినాలి కాబట్టి ఆల్మోస్ట్ నా కడుపు టైట్ అయిపోయింది. నేను నిన్న శాండ్విచ్, కట్లెట్, ఇక్కడ ఇది 2 minutes అయితే అవుతుంది. ఇది కరెక్ట్ టైంకి అయితే వచ్చింది. సూపర్ నడుస్తుంది ఇప్పటిదాకా. చాలా అయితే ఫుడ్ ఇచ్చారు ఇక్కడ.
టిఫిన్ అయితే చాలా ఐటమ్స్, చాలా వెరైటీస్ పెట్టారు, చూసిరు కదా. అండ్ ఇప్పుడు లంచ్ కూడా చేయని అవసరం లేనంత పెట్టిర్రు. ఈ లుధియానా రైల్వే స్టేషన్ ఇండియాలోనే క్లీనెస్ట్, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ పంజాబ్లో బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇది. అండ్ ఇక్కడ 2 minutes స్టాప్ అయితే ఉంది. 2 minutes స్టాప్ తర్వాత అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ టైంకి వస్తుంది, కరెక్ట్ టైంకి బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి అయితే ట్రైన్ ఎలాంటి డిలేస్ ఏం లేవు. ఇప్పటిదాకా అయితే సూపర్ నడుస్తుంది ట్రైన్. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, చాలా వెరైటీస్ అయితే పెట్టిండ్రు, శాండ్విచ్, ఇంకా కాఫీ, ఇంకొక జ్యూస్ ఉంది, ఏదో జ్యూస్ కూడా ఇచ్చిర్రు. జ్యూస్ ఇంకా తాగలే, ఫుల్ టైట్ అయిపోయింది, ఆపేసిన. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనకి పఠాన్కోట్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:25 అండ్ ఆ రైల్వే స్టేషన్ 11 o'clock వస్తుంది. అండ్ మన డెస్టినేషన్ 12:45కి వస్తుంది. ఇంకో వందే భారత్ ట్రైన్ అక్కడి నుంచి వస్తుంది. ఇది జమ్మూ నుంచి, ఇది ఢిల్లీ పోతుంది. ఇప్పుడు అది ఒక 20 minutes నుంచి అయితే ట్రైన్ అయితే మెల్లగా పోతుంది. ఇది స్పీడ్ ఎందుకు అర్థం కావట్లేదు. నన్ను లేదో స్పీడ్ అయితే తీసుకుంటుండ్రు, నన్ను లేదు మళ్ళీ స్పీడ్ అయితే పోతుంటాం. 20 minutes నుంచి అయితే బిజార్ వచ్చేసి మెల్లగా 10 స్పీడ్ 20 స్పీడ్. ఎందుకు మళ్ళీ ట్రాక్స్ ఏమన్నా వర్క్ అవుతుందో ఏమో తెలియదు. పఠాన్కోట్కి అయితే 21 minutes డిలే తోటి అయితే వచ్చింది ట్రైన్ ఇక్కడికి. మేమైతే పఠాన్కోట్కి అయితే వచ్చినాము. అండ్ ఇది ఇంతకుముందు పఠాన్కోట్కి చక్కీ బ్యాంక్ అనే పేరుండే, అదైతే 2013లో అయితే చేంజ్ చేశారు. అండ్ ఇక్కడికి 23 minutes డిలే తోటి అయితే ట్రైన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పంజాబ్లో లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మనం జమ్మూ కాశ్మీర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. చాలా థ్రిల్లింగ్ ఉంది, ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి. श्री माता वैष्णो देवी कटरा वंदे भारत एक्सप्रेस. ఈ బ్రిడ్జ్ పంజాబ్ కాశ్మీర్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఈ నది మనం ఇప్పుడు పంజాబ్లో ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాశ్మీర్లో అయితే ఎంటర్ అవుతున్నాము. చాలా థ్రిల్లింగ్ అవుతుంది. ఇప్పుడు మనమైతే కాశ్మీర్కి ఎంటర్ అయిపోయినాం. అండ్ నేనైతే జమ్మూ తావీలో అయితే దిగిపోయాను. అండ్ నాకు తెలియదు అది కాట్రా దాకా పోతుందని. ఇక నేనైతే నా టికెట్ ఇక్కడ దాకానే ఉండే, తెలిసినుంటే కాట్రా దాకా బుక్ చేసుకుంటుండే. ఎనియో ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, అంత బాగుంది. ఒక 20 minutes లేట్గానైతే జమ్మూ తావీకి అయితే వచ్చింది. అండ్ మీరు అందరు ఇలానే సపోర్ట్ చేయండి. చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ ఇద్దరితో అయితే ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్తో అయితే కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.